మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. మిథున రాశి వారు కొంత డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీరొక్కరే అయినప్పటికీ కూడా సుమారుగా 2-3 వర్క్స్ చేసేటువంటి ఓపిక, ఒక 2-3 వర్క్స్ చేసేటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు. అధికంగా మిథున రాశి వారు ఈ యొక్క చార్టెడ్ అకౌంట్ కానీ, మార్కెటింగ్ కానీ, లేదా మేనేజ్మెంట్ కానీ, లేదా ఒక రూలింగ్ చేసేటువంటి విధంగా ఉండడం వీరికి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జ్యోతిష్యం పట్ల, ఈ యొక్క ఆస్ట్రాలజీ పట్ల అధికమైనటువంటి పట్టు ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్, లెక్కల పట్ల కూడా ఉంటుంది. అయితే మరి ఈ యొక్క మిథున రాశి వారు మరి వీరికి సంబంధించి 2020 ఆగస్టు నుండి 21, 22, 23 వరకు ఎంతో నలిగిపోతూ ఉన్నారు. ఇంకా కూడా పాపం దుఃఖము కానీ, తలచిన పనులు కుంటుపడుట కానీ, ఏది ముందుకు వెళ్ళక ఆగడం కానీ, ఉద్యోగాలలో నష్టాలు కానీ, అదేవిధంగా లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ముందుకు వచ్చారు. ఓపికతో ఉన్నారు. చాలా సంతోషం. మరి ఇలాంటి వీరికి ఈ లాస్ట్ 1 ఇయర్ నుండి కొంత వెయిట్ పెరగడం కానీ, లేదా అధికంగా కోపం రావడం కానీ, లేదా దగ్గర దాకా ఏదైనా పని వచ్చి ముందుకు వెళ్ళకుండా ఆగడం కానీ, అదేవిధంగా మరికొందరికైతే అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు ఉన్నారు. ఖచ్చితంగా కాకి, కూకే, నెంబర్ కే అక్షరంతో ఉండేటువంటి వారు. ఇక అద్భుతమైనటువంటి కుటుంబ సౌఖ్యము గోచరిస్తూ ఉంది. కుటుంబ ప్రేమ ఉంది. ఈ యొక్క అక్టోబర్ గురు అతిచారం మేర 40-45 రోజులు కూడా కీర్తి వృద్ధి. ఈ 40-45 రోజులు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనము ఒక విత్తనము పెట్టేటువంటి క్రమంలో దానిని ఆ యొక్క మనకు వేరు ఏదైతే ఉందో, మొలకలు ఏదైతే ఉన్నాయో వచ్చే వరకు మాత్రమే మన కాపల. విత్తనం పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులల్లో మొలక వస్తుంది? వితిన్ 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు, ఆ యొక్క చెట్టును బట్టి అది వచ్చిందంటే అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ మాట ఎందుకంటే, మనకు గురువు యొక్క అతిచారం మేర మేబీ ఏదైనా మనకు 1-2 పనులు దగ్గర దాకా వచ్చి సక్సెస్ అవుతాయి అనేటువంటి భావన కానీ, దేవుని దయ వల్ల మీకు సక్సెస్ కావాలి అనేటువంటి ఉద్దేశంగా కానీ, ఇన్ కేస్ అది వన్స్ సక్సెస్ అయింది అనుకోండి, ఏదైనా మనకు కష్టపడేంత వరకే కష్టపడడం. అంటే ఒక స్టేటస్ రావడానికి, ఒక స్టేజ్ రావడానికి, ఒక పదవి దక్కడానికి. ఒక పదవి దక్కింది అంటే అందులో కూర్చోవడమే, దానికి సంబంధించినటువంటి ఎంజాయ్ చేస్తూ ఉండడమే. అంటే ధర్మంగా చెప్పేది, ఏదైనా ఒక స్థాయికి వెళ్ళేంత వరకే మన కష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కష్టం ఏదైతే ఉందో తప్పకుండా మనకు ముందుకు తీసుకెళ్తుంది. కనుక ఇప్పుడు ఈ 40-41 రోజులు మోస్ట్ అద్భుతమైన రోజులు. ఇది మీకు అర్థం చేసుకొని ఏవైతే ఎమర్జెన్సీ పనులు కానీ, పని కావాలనుకుంటున్నారో అది మీరు చేయండి. ఇన్వెస్ట్మెంట్ కానీ ఇట్లాంటివి కొన్ని. సో ఇలాంటి సందర్భాలు, రావాల్సినటువంటి ధనం రావడము, అదేవిధంగా తప్పకుండా రావాల్సిన ధనం వచ్చే పరిస్థితి ఉండి, కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నవి, కోర్టు లెటర్ ఉన్నాయి అనుకుంటే సద్దుమణిగే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ వాక్కు అనేటువంటిది చాలా పదిలంగా ఉంచుకోవాలి. మన వాక్కే మనకు శత్రువు. ఇక మరొకటి ఏమిటి అంటే, ఆ వ్యక్తి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారంలో విశేషమైనటువంటి డబ్బు కనబడేటువంటి యోగము కూడా ఉన్నది. సో మిథున రాశి వారికి ఇట్లా కొన్ని జరగబోతున్నాయి. ఇంకా వ్యక్తిగత విషయాలు కావచ్చును, లేదా ఇంకా మీ జీవితంలో క్లియర్ కట్గా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటే 100% నా మీద నమ్మకంతో కాల్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. మీ జీవితంలో గడిచిన సంఘటనలు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.